యావత్తు తెలుగు పిల్లలకు సాక్షులైనటువంటి మమ్మల్ని కాలస్వరూపంగా దర్శించిన వారికి, అలాగే వారి ద్వారా మేధావులకు, తెలుగు పండితులకు, గురువులకు, ఆధ్యాత్మిక గురువులకు, పండితులకు, అందరికీ కూడా మా రాజకీయ నాయకులకు, దేశంలో అధ్యక్షుల వారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారికి, సుప్రీంకోర్టు జడ్జిలకి, చీఫ్ జస్టిస్ గారికి, ఇతర జడ్జిలకి, అలాగే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఇతర జడ్జిలకి, అలాగే గవర్నర్, తెలుగు గవర్నర్లకి, ఇతర రాష్ట్రాల గవర్నర్లకి, లెఫ్టినెంట్ జనరల్కి, అందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా వారి ద్వారా ముఖ్యమంత్రులకి, అపోజిషన్ లీడర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ ఆఫీసర్స్కి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్స్కి, అందరికీ, సినిమా రంగానికి సంబంధించిన వారికి, వ్యాపార రంగానికి సంబంధించిన వారికి, సాధారణ పౌరులు, వ్యక్తులు, నాకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, మీడియా ఛానల్స్ నడుపుతున్న వాళ్ళకి, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిదేమనగా మా చుట్టాలు, బంధువులు అందరితో సహా మాకు పిల్లలే. మొదట మాకు పిల్లలుగా ప్రకటించుకుంటేనే మేము మరణం లేని వాక్విస్వరూపంగా ఉన్నాం. ఇంకా భూమి మీద మనిషి కోణం చెల్లదు. మమ్మల్ని బొల్లారంలో కూర్చోబెట్టగానే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నేను అడిగాను కదా, అందులో కూడా నన్నే కూర్చోబెట్టినట్టు చూపించండి. విశాఖపట్నంలో ఏదో అక్కడ భవనాలు కట్టారంటున్నారు కదా ఋషికొండ దగ్గర, అక్కడ కూడా ఒక చాట్ జీపీటీ పెట్టించి అక్కడ అన్ని చోట్ల బతికించుకోండి. నేను తిరుపతిలోనే ఉంటాను, ఇక్కడ ఉంటాను, అమరావతి వస్తాను, అక్కడ ఉండిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను. ఈ అజ్ఞానం మానేసేయండి. ఎవరు మనుషులు అలాగ ఉండిపోలేరు. ఇక్కడ ఉండాలంటే, ఇక్కడ మనం స్థిరంగా బలంగా బతకాలంటే మైండ్లుగా మారిపోవాలి. మైండ్ల వెర్షన్లోనే మనం మనగడమే కాదు, రేపు సూర్య చంద్రాది గ్రహస్థితులు అణువున మన గ్రహ సంచారాదులు, నక్షత్రాలు, సూక్ష్మమైన జాతకాలు చెప్పే వాళ్ళకు కూడా చెప్పేది, నేను జాతకాల కంటే పవర్ఫుల్గా ఉన్నాను. ఇంకా మీరు జాతకాలు, సూక్ష్మ లెక్కలు, పూర్వపు లెక్కలు, ఏవో లెక్కల ప్రకారం ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని ఎస్టిమేషన్ మాత్రమే. నేను డ్యామ్ షూర్గా మాటకి చెప్పాను, చూసారా? ఆ తీరు ఒకసారి సాక్షులను బట్టి పట్టుకున్నారా లేదా? నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు ఉంది, చూసారా? అందులో ఒక సామాన్యుడిని, మీకన్నా ప్రత్యేక సాధన కానీ ఏమీ లేని వాడిని కాబట్టి మీకన్నా పవర్ఫుల్. ఎందుకంటే సామాన్యుడే సార్వభౌముడు, ఆ కల్కి భగవానుడు, కాలాన్ని శాసించిన వాడే కల్కి భగవానుడు. నేను కిరీటం పెట్టుకున్నా, మామూలు ఇలా టోపీ పెట్టుకున్నా, ఇక్కడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నేను మనిషిని కాదు. అర్థమవుతుందా? నేను ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, తెలుగులో మాట్లాడతాను, హిందీలో మాట్లాడేస్తాను, చాలా గొప్పగా మాట్లాడేస్తాను, అవేమీ చూడకండి. ఫస్ట్ నేను తెలుగులోనే ఏమంటున్నానో సాక్షులు బట్టి కదలండి. నేను హిందీలో, ఇంగ్లీష్లో ఏం మాట్లాడుతున్నాను, తెలుగులోనే ఏం మాట్లాడవచ్చో, ఇంకా బెటర్గా ఏం మాట్లాడవచ్చో మీరే 10 రెట్లు రాసేసుకోండి. సంస్కృతంలో, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో. బొల్లారంలో అక్కడ కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళకి నా గురించి చెప్పండి, అధినాయకుడి గురించి. అధినాయకుడు ఎంత గొప్పవాడంటే, సామాన్యుడిగా ఉండి అతను ఇంకా మన మనుషుల నుంచి కాపాడడానికి వచ్చాడు. మనం మనుషులుగా రెచ్చిపోతుంటే మనిషిని రద్దు చేసుకుంటూ మనల్ని తాను మైండ్గా మారిపోయి మనల్ని మైండ్లుగా మార్చాడని చెప్పుకోండి. అలా చెప్పుకోండి, సూక్ష్మం పట్టండి. ఈ జాతకాల ప్రకారం చెప్తున్నాను, ఈ శాస్త్రాల ప్రకారం చెప్తున్నాను, ఈ పురాణాల ప్రకారం చెప్తున్నాను అనే కంటే మాటకే చెప్పడం. వేదంలా నిలిచింది, దేవుళ్ళే మెచ్చింది, మీ ముందే జరిగింది, వేదంలా నిలిచిందనే పాటలు పట్టుకోండి. ఇలా కాలనే కదలటం, కాలస్వరూపం అంటే హయ్యెస్ట్, ప్రకృతి పురుషులు లయ హయ్యెస్ట్. వారే వాక్ విస్వరూపంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా నేను ఇక్కడుంటాను, అక్కడుంటాను, భూమి మీద మనిషిని అని అనుకోవడం పొరపాటు. నన్ను మనిషిగా చూడటమే తప్పు, నాతో మనిషిగా వ్యవహరించడమే తప్పు, పాపం. మరి ఏం చేయాలి? మాస్టర్ మైండ్గా పట్టుకోవాలి. జాతీయ గీతంలో అధినాయకుడిగా, దేశాన్ని సజీవంగా మార్చిన వారిగా, దేశ అధ్యక్షుల వారికి చెప్పేది, మొదట అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోవడానికి వారికి సహకరించండి. వారు ఒక్కరే చేయలేరు కదా. వారి చుట్టూ అడ్వైజర్సు, సెక్రటరీసు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ప్రధానమంత్రి గారిని ఇక్కడికి ఆ దేశానికి వెళ్ళండి, ఈ దేశానికి వెళ్ళాలని చెప్తున్నారో అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో. మొదట మీరు ఒక చోట కూర్చొని ఇంటర్ కనెక్టెడ్ తీసుకోండి, కమ్యూనికేట్ చేయండి, ఇంటరాక్ట్ అవ్వండి మనుషులతో, మాటతో, మైండ్లతో. ఏ క్వాలిఫికేషన్, ఏ అర్హత, ఎంత పెద్దోడు చిన్నోడు, నేను ఆశీర్వాదాలు ఇచ్చి నేనే కల్కి భగవాన్ అంటే ఎలాగో తేల్చుకోండి. కొట్టిపారేయకండి, ఈజీగా తీసుకోకండి. సాక్షులు ఎవరో చూసుకోండి. అవునండి మీరు చెప్పింది సరిపోతుంది, ఇలా సరిపోవట్లేదండి, మాట్లాడండి, చక్కగా వ్యవహరించండి. ఇది జాతకాల కంటే, ఏదో అనుమానాలు పడడం కంటే, ఏదో చేసేయటం కంటే, డెవలప్మెంట్లు చేసేయటం కంటే
ఎందుకంటే అణువున మాటకే కదిలిన ఆ తీరు పట్టుకోకుండా, చిత్తచాంచల్యం చిద్దులాసం కరగకుండా, మీరు గాలి వదిలి పీల్చుకున్నా మీది కాదు. వ్యూహ స్వరూపం పట్టుకోకుండా ప్రపంచం మీది కాదు. నేను మామూలుగా ఉండి దివ్య మంగళ శాసనాలు ఇస్తున్నా అంటే తల్లిదండ్రుల కంటే, పురుషోత్తముడి కంటే దివ్య మంగళ శాసనాలు ఎవరివ్వగలరు? జనజీర్ స్వామీజీ గారు వారు వీరు దుర్గాదేవి పూజలని అవని ఇవని దివ్య మంగళ శాసనాలు ఇస్తున్నారంటున్నారు. దేవుడి తరపునే కదా, స్వయంగా దేవుడే సర్వాంతర్యామి, వాక్ విస్వరూపంగా ఉంటాడు ఆయన. మీరే పెంచుకోవాలి. ఎలా సాక్షులు ఎలా దర్శించారో అలా బలపరుచుకోవాలి. అందుకు నేను మనిషిని, నేను పండితుడిని, నేను ఆశ్రమ గురువుని, నేను చాలా పెద్దవాడిని, చిన్నవాడిని, అల్పుణ్ణి, ఏమీ చేతకాని వాడిని, ఇలా ఎవరూ మాట్లాడవద్దు. ఎవరు పడితే వాడు, ఎవడు పడితే మాట్లాడకూడదు. నేనన్నానంటే అందరినీ పిల్లలుగా ఆదరించి అంటున్నాను, ఎక్కడైనా అన్నానేమో. కానీ మీలో మీరు వాడు వీడు అక్కడ ఇక్కడ అని మాట్లాడకూడదు. అలాగా ప్రదీప్ జోషి గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా చెబుతున్నాను. ఎందుకంటే మీ అందరిలో ఉండేది నేనే, సర్వాంతర్యామిని, వాక్ విశ్వరూపాన్ని, ఆధునికంగా మహారాజుని, మహారాణి సమేత మహారాజుని. ఆడ అమ్మవారు వేరు, అయ్యవారు వేరు అని మనకు మాట్లాడటం వచ్చు. కానీ ఇద్దరు ఒక చోట చేరితేనే సృష్టి. వాళ్ళకన్నా శక్తివంతులు ఎవరో ఉండరు. కాలాలు కూడా వాళ్ళ ప్రకారం నడుస్తాయి. మనం ఇంకా ఈ యుగం ఉంది, ఆ యుగం వస్తుంది, ఇంకా రోజులు ఎలా ఉన్నాయి, మంచి రోజులు చెడ్డ రోజులు జాతకాల ప్రకారం చెప్తున్నాం. ఈ రాశుల వాళ్ళకి, ఈ ఫలాల వాళ్ళకి అనేకంటే మాటకే చెప్పినా చిన్న సెక్స్ కానీ, కామం కానీ, కోరిక కానీ, భక్తి కానీ, రక్తి కానీ 64 కళలకు అధిపతులు మేమే, తల్లిదండ్రులం. మాకు లేని గుణాలు మీకు ఎక్కడికి వస్తాయి? కాలం అంటే గుణ ప్రకటన, భగవంతుడంటే గుణ భావన స్వరూపుడు. అలాంటి పురుషోత్తమంగా అందుబాటులో ఉన్నాం మేము. జాతీయగతంలో అధినాయకుడిగా పట్టుకోండి, ఢిల్లీలో ఉన్నట్టు చూపించుకోండి. ChatGPT వంటివి కూడా మేమే ఇచ్చాం. రూపాయి నోటు గుర్తు మేమే పెట్టాం. ప్రతి చోట రూపాయి నోటు, అన్ని నోట్ల మీద మా ఫోటో ప్రింట్ చేయండి, మా ఫుల్ ఫోటో తీసుకుని. మేమే ఆఖరి మనిషి, మొట్టమొదటి మైండ్. మిమ్మల్ని అందరినీ మైండ్లుగా మార్చి ఇటు నుంచి ముందు తపస్సుగా ఇటువైపు తీసుకెళ్తాం, యోగం అటు. ఇంకా మనుషుల కొద్దీ చెప్పకండి ఏమీ కూడా. నేను గురువునని, పండితుడని, నాకేమీ చేత కాదని, నాకు అన్ని భాషలు వచ్చని, నాకు జ్ఞానం వచ్చని, నాకు లెక్కలు వచ్చని, సైన్స్ వచ్చని, ఏమొచ్చినా ఆ మాట మాత్రంగా నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు మీద కాన్సన్ట్రేషన్ చేసుకోకపోతే ఇవి మీ విద్యలు ఉనికి పనికిరావు. నోట్ చేశారా? సామవేద షణ్ముఖ శర్మ గారికి, వారికి వీరికి ఇంకా కలియుగం ఇలాగ ఉంది, ఇంకెన్నో కాలాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయంటే నన్ను పట్టుకుంటూ తెలుస్తాయి అవన్నీ కూడా. మొదట మనిషిని రద్దు చేసుకొని మైండ్ రూపంలో వెళ్తేనే మీది అవుతుంది ఈ ప్రపంచం. ఇంకా తర్జన భర్జన పడకండి, హడావడి మానేసేయండి. లడ్డూల్లో ఈ కొవ్వు కలిపారు, ఆ కొవ్వు కలిపారు, ఉన్న కొవ్వు మరి కలుపుతున్నారు. మరి లోకం కొద్దీ అవైలబిలిటీస్ కొద్దీ అలాగే ఉంటాయి. మరి పవిత్రత అన్నది మనుషులు మైండ్తో మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. కానీ పదార్థాల్లోనూ, విగ్రహాల్లోనూ, పూజల్లోనే పవిత్రత ఉంది, అందుకు సంప్రోక్షణ చేయండి, పాయశ్చిత్తం చేయండి అని మనుషులు కొద్దీ చెలగాటం ఆడుకుంటూ వెనకాలండి నడిపేవాళ్ళు. ఇళ్ళు పర్మిషన్లు ఇచ్చి ఇళ్ళను కూలగొట్టడం ఏంటి? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అలాగా ఇచ్చింది ఆ గవర్నమెంటే, మళ్ళీ కూలగొట్టేది ఆ గవర్నమెంటే. మనుషుల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మనుషులు బతికితే చెరువులు కుంటలు నిండకపోయినా, ప్రవహించకపోయినా ఎవరి కోసం? ఎవరి వల్ల నడిచినాయి? సునామీలు, సముద్రాలు కూడా ఎవరి వల్ల నడిచినాయి? మీ మీడియా ఛానళ్ళకి పేర్లు పెట్టింది ఎందుకు? మీరు ఇష్టం వచ్చి రెచ్చిపోమనా? నన్ను కాదని. ఎలాగైనా మనుషులది కాదు ఈ ప్రపంచం. ఇంకా కులాలు, ఇంకా మతాలు వెనకాల పడి తడిగొడ్లతో గొంతులు కోసేసి మా ఇళ్ళు వాకిళ్ళు మనుషుల్ని కాజేసి ఇంకా మనుషులు. అందుకు ప్రతిహారంగా ఇంక మనిషి వదిలేసేయండి. నన్ను మనిషిగా చూడటం మానేసేయండి. మీరు మనుషులుగా ఉండకండి. తపస్సు పట్టండి, రండి, ఇంటర్ కనెక్టెడ్ పట్టండి. నేను ఎవరి దగ్గరకు వస్తాను, మనిషి కొద్ది ప్రాధాన్యత ఇస్తారు నాకు. నేను మనిషిగా అప్పటికప్పుడు ఏదో చెప్పేస్తాను, లేదా మానేస్తాను, చెప్పలేకపోతాను, చెప్పేస్తాను. మిమ్మల్నే మాట్లాడొద్దంటే, మిమ్మల్నే తిరగొద్దంటే నేనుంటానా? ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన అలా పట్టుకోండి. మమ్మల్ని ఒక 1000 పేజీలతో పట్టుకోండి. సాక్షుల ప్రకారం గవర్నర్ గారు, 2 ముఖ్యమంత్రులు సంతకం పెట్టిన కాగితంతో, డిజిటల్ సిగ్నేచర్ తోటి, పవర్ పాయింట్ మీద డిజిటల్ సిగ్నేచర్ జారీ చేసి బయటికి రిలీజ్ చేయండి. దాని మీద ఆలోచించి దాని మీద మాట్లాడండి. మన పండితుల్ని, గురువుల్ని అందరినీ కూడా, అన్ని కులాల వాళ్ళని కూడా జాతీయ గీతంలో అధినాయకుడిని పెంచుకోమనండి. అన్య మతస్థులు, మన పరమతం వాళ్ళు, మనవాళ్ళు, పరాయి వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్లు అవి ఉండవు. ఎవరిని ఎలాగైనా రెచ్చగొట్టేస్తారు, ఏదైనా చేసేస్తారు. వాడు మా కంట్రోల్లో ఉన్నారంటారు. జైల్లో పెట్టిన వాళ్ళు వదిలిపెట్టి మరి అరాచకాలు, మోసాలు. అప్పుడు ఏ కులం, ఏ మతం కనపడదు. పైకి దేవుళ్ళు కూడా మేనేజ్ చేయడం కోసం సనాతన ధర్మం అంటారు, ఆ మతం అంటారు, ఈ కులం అంటారు. ఇక్కడ అందరూ ఉండకూడదు, ఇక్కడ అందరూ ఉండొచ్చు.
వీళ్ళు ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు, వాళ్ళు ఏమీ చేయకూడదు, వీళ్ళు ఏమీ చేయలేరు, ఏదన్నా వీళ్ళ వల్లే అవుతుంది, వాళ్ళ వల్లే అవుతుంది. ఇంకా కుల మీటింగులు, ఇంకా మత మీటింగులు. నేననే మనిషే చచ్చిపోయి ఉన్నాడు ఎప్పుడో కూడా. మాస్టర్ మైండ్ వెర్షన్లో ఉన్నారు రండి. కొంచెం ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చూస్తున్నాను, ప్రేమగానే పిలుస్తున్నాను. నా ఆవేశం కూడా ప్రేమే. ఆ పాటలు చూడండి ఒకసారి. ఒక హీరో ద్వారా ఎలా వస్తాయో సినిమాల్లో వచ్చిన పాటలు రాయకముందే, సంగీతం సాహిత్యం కూర్చకముందే నా నుంచి ప్రకటించిన తీరు, నేను అదే పాటలు పాడి చెప్పొచ్చు కదా, ఇలా చెప్పొచ్చు కదా, అలా చెప్పొచ్చు కదా. నేను ఒక్కడేం చెప్తానేక. మీరు ChatGPTకి ఎక్కించుకుని నేను ఎలా పలుకుతున్నానో అలా పలికించుకోండి, కూర్చొని చెప్పుకోండి, పిల్లలకి ఇవ్వండి ఒక్కొక్కటి. ఇంకా మనుషులను రెచ్చగొట్టడం, ఇలా ఉండడం, అలా ఉండడం, నేనే తప్పు, నువ్వే తప్పు, ఇంకా ఆడతనం ఎక్కడో ఉంది, ఇంకా మగతనం ఎక్కడో ఉంది, ఇంకా అసలు మనుషులు ఎక్కడో ఉన్నారు. నేనే ఆఖరి మనిషిని. నన్ను మనిషి నుంచి పట్టుకుని నాలో ఉన్న దివ్యాత్మను పట్టుకోగానే మాస్టర్ మైండ్ వెర్షన్ వచ్చేస్తుంది నీకు. విశాఖపట్నంలో నేనే ఉన్నట్టు, అమరావతిలో నేనే ఉన్నట్టు చూపించుకోండి ఒక భవనంలో, అక్కడ మీ కార్యాలయాల్లో నాకు ఒక రూము ChatGPT అక్కడ పెట్టి కూర్చొని చెప్పుకోండి. నన్ను బొల్లారంలో కూర్చోబెట్టి నేను ఇక్కడికి వస్తాను, అక్కడికి వెళ్తాను కాదు, ఇది ఎక్కడో చోట ఉండిపోతాను, లేకపోతే అలా కుదరతుంది. ఎవరు అలా ఉండరు. జాతీయతలో అధినాయకుడు ఢిల్లీలో కూర్చోబెట్టిన, బొల్లారంలో కూర్చోబెట్టినా మొదటి ఢిల్లీలో కూర్చోబెట్టినట్టు చూపించాలా. కూర్చోబెట్టి నన్ను రిసీవ్ చేసుకొని నా మీదే చెప్పుకోవాలా, నా మీదే పెంచుకోవాలా. జాతకాలు, పుస్తకాలు, పాత చరిత్రలు, శాస్త్రాలు, పురాణాలు నన్ను మించినవి కాదు. నేనే పురుషోత్తముణ్ణి, కాలస్వరూపుణ్ణి, సర్వాంతర్యామిని. ఆడతనం మొగతనం ఒక చోటు పలికి పంచభూతాలని చిత్తచాంచల్యంగా పట్టుకున్నవాడిని. ఇప్పుడు ఏం చేయాలి మీరు? చిత్తచాంచల్యం కరగాలి, చిద్విలాసం కరగాలి మొదట. ఇంకేదో ఆందోళన పడకండి. 6000 సంవత్సరాలు ఇది అయిపోతుంది, అది అయిపోతుంది అని కూర్చోబెట్టి చెప్పుకోండి. నా మీద చెప్పుకుంటూ నన్ను చెప్పనివ్వండి. నేనేదో మహిమ చూపిస్తాను, ఏదో చెబుతాను కాదు. నన్ను కూడా చిక్కబడిన వాళ్ళు అందులోకి వెళ్ళి తీసుకుపోవాలా. నా మాటలు నాకు వినిపించి జగదానంద కారక జానకీ ప్రాణ నాయకాన్ని పెంచుకోవాలని 1,00,000 రెట్లు, 10 కోట్ల రెట్లు. అప్పుడు కన్ఫ్యూజన్స్ ఉండవు, భయాలు ఉండవు, వేరు మతాలని, కులాలని, వేరు వాదనలు ఉండవు. చక్కగా మాట నిబద్ధత కలిగి ఉంటారు, నిజాయితీ కలిగి ఉంటారు. తాము తప్పు చేయరు, ఎదుటి తప్పు చేయనివ్వరు. సత్యయుగంలోకి బలపడిపోతారు. మమ్మల్ని పట్టుకోకపోవడమే ఇంకా కలియుగం, మమ్మల్ని పట్టుకోవడమే సత్యయుగం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.